హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు స్టాక్. అందరూ బాగున్నారు కదా? ఇవాళ టాపిక్ ఏంటంటే మనం మెయిన్ H1B. H1B మీద అసలు ఎంత ఇప్పుడు కక్ష అంటే మామూలుగా యుఎస్లో ఉండేటువంటి సెనేటర్స్తో పాటు యాక్చువల్గా పైకి కనపడని మన వాళ్ళు కూడా, మన తెలుగు వాళ్ళు అనుకోండి, ఇండియన్స్ అనుకోండి, వేరే వాళ్ళు అనుకోండి, ఎప్పుడు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి గ్రీన్ కార్డులు అయిపోయి పాస్పోర్ట్లు అయిపోయి వాళ్ళ పిల్లలు ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి వాళ్ళందరితో సహా నిక్కీ హేలీ వాళ్ళ అబ్బాయి కూడా ఇదే మాట అన్నాడు అనమాట. H1Bని స్క్రాప్ చేసేయాలి అంటే, ఒకప్పుడు మన రూట్స్ ఉన్నటువంటి ఇండియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి సెటిల్ అయిపోయి దే అడాప్టెడ్ టు కంప్లీట్ అమెరికన్ కల్చర్ అనమాట. అంటే ఏంటంటే ఇక వాళ్ళంతా సిటిజన్స్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేటువంటి H1B వీసా హోల్డర్స్ వచ్చేసి కాంపిటీషన్ అయిపోతున్నారు అన్నమాట. I think some things that we need to do is we need to ban H1B visas, make sure corporations are hiring a certain number of Americans and make sure they act in the interest of the American people. అంటే ఇప్పుడు దీనికి ఇది కరెక్టా తప్ప అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎలాగైతే వచ్చింది అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మా జాబులు తినేశారని, లేకపోతే మమ్మల్ని ఎదగని లేదని మేము అంటే ఇవన్నీ జస్ట్ రూట్స్. నేను చెప్పేది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ది రూట్స్ అనమాట. 1960sలోనో ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది. అంటే జనరల్గా ఎక్కడైనా ఏ కంట్రీలో అయినా ఏ ఉద్యమాలైనా ఎలా వస్తాయి అంటే కొంత వెనకబడ్డటువంటి వాళ్ళని, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చదువులో టాప్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైలీ ఇంటలెక్చువల్స్ కానీ, సో వీళ్ళని తొక్కి పెట్టేసి వాళ్ళని వాడుకొని ఎదగటం అనేది చేసినప్పుడు జనరల్గా ఉద్యమాలు లేకపోతే ఏదో ఒక టైప్ ఆఫ్ రెవల్యూషన్ ఎక్కడొక్కడ ఏదో ఒక చోట పుడుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు H1B కూడా మోర్ ఆర్ లెస్ అలానే అయింది పరిస్థితి. ఏమైపోయిందంటే H1B వాళ్ళు ఓవర్గా అయిపోయారు. ప్రతి కంపెనీలో ఎక్కడ చూసినా ఇండియన్సే ఉన్నారు అనేటువంటి కసి. జనరల్గా ఏంటంటే చాలా రెడ్డిట్ పోస్ట్లలో కూడా చాలా మంది షేర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు కులాల ఆధారంగా రిక్రూట్మెంట్, ప్రాంతాల ఆధారంగా రిక్రూట్మెంటు, లేకపోతే మనం నార్త్ ఇండియన్స్ ఉంటే కొంతమంది, ఇప్పుడు వాల్మార్ట్ అయితే నార్త్ ఇండియన్స్ అని, లేకపోతే ఏది మన అమెజాన్ అయితే మన కుల సంఘాలు వాళ్ళకి సంబంధించిన కులాల వాళ్ళని, ఈ రకరకాల ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఓపెన్గానే ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళి కొడితే మస్తు దొరుకుతాయి ఇలాంటివి. సో మనం స్పెషల్గా చెప్పేదేం లేదు. అయితే ఏంటంటే ఎక్కడ పోయినా ఇంకా సిలికాన్ వ్యాలీ మొత్తం అసలు కంపెనీస్ అన్నీ ఇండియన్స్తో నిండిపోతున్నాయి అన్నటువంటి కసి బాగా పెరిగింది. దానికి మనం అగ్నిలో అజ్జం పోస్తే పెద్దగా అయిపోతుంది అంటారు చూసారా, ఆ టైప్లో ఈ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్కి అంటే వాళ్ళు స్పెషల్గా మన ఇండియన్స్కి వ్యతిరేకం కాదు. అందరూ మన మీడియా క్రియేటివిటీ అలా ఉంది కానీ బట్ ఏంటంటే ఇండియన్స్కి వ్యతిరేకం కాదు. ఇమిగ్రేషన్కి అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కానీ లోకల్ అమెరికన్ వర్కర్కి జాబ్ రాకుండా చేసేటువంటి ఏ ఇమిగ్రేషన్కైనా వ్యతిరేకం అనమాట. సో మనం దాంట్లో ఆలోచిస్తే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పాజిటివిటీ ఏముంది దాంట్లో అంటే లోకల్ వాడి జాబ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు మన ఇండియాలో అయినా ఫర్ సపోజ్ మనకి లోకల్లో ఎగ్జిస్టెన్స్ అనేది పోయింది అనుకోండి, వేరే వాడు వచ్చి మనల్ని ఇప్పుడు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి అలా ఆక్యుపై చేసి దోచుకున్నారో అలాగా వేరే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది పెరిగిపోతున్న కొద్దీ లోకల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మైనారిటీ అయిపోతుంటారు. మైనారిటీ అయిపోతున్న కొద్దీ వాళ్ళ జాబులు పోవటం ఇలాంటివన్నీ ఉంటాయి. జనరల్గా ఇది మామూలుగా కల్చరల్ అండ్ హిస్టారికల్ టైప్లో ఈ H1B అనేది పెరిగిపోతుంది. దీన్ని ఎట్లయినా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు వీళ్ళు లోకల్గా ఉన్నటువంటి సెనేటర్స్, లేకపోతే రిపబ్లికన్స్, లేకపోతే ఏ ట్రంప్ రిలేటెడ్ పార్టీ వాళ్ళు, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్కొక్కరు వాయిస్ అయితే రైజ్ చేస్తున్నారు అనమాట. సో H1B వీసాస్ చాలా రివోక్ అవుతున్నాయి అని చెప్పేసి న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు రివోక్ అవుతున్నాయి వీసా మన వీడియో చేయమని చెప్పి నాకు ఒక కామెంట్స్ కొన్ని వచ్చినాయి. మెయిన్ ఎక్స్పోస్ట్లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు 85,000 వీసాస్ రివోక్ చేశాము, దట్ ఇంక్లూడింగ్ 8,000 స్టూడెంట్ వీసాస్ రివోక్ చేశామని చెప్పి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఇమిగ్రేషన్ ఫార్మ్స్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టుకుంటున్నారు. చాలా DUI రిలేటెడ్ H1, H4లు రివోక్ అవుతున్నాయి అని చెప్పేసి. అదైతే యాక్చువల్గా నేను చదివాను చాలా చోట్ల కూడా. అదర్ దాన్ ఇమిగ్రేషన్ లాయర్ వెబ్సైట్లు కాకుండా వేరే న్యూస్ వెబ్సైట్స్ అన్నిట్లో కూడా చూస్తే ఎస్ అంటే ఒకప్పుడు ఏవైతే క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దట్ ఇంక్లూడ్స్ DUI కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ,
లేకపోతే ఇంకా ఎనీ అదర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉంటే, అంటే మీరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎప్పుడైనా ఎక్కింటే మీరు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింటే వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉండుంటాయి కాబట్టి మీ వీసా రివోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి న్యూస్లో మెయిన్ కొన్ని వీసాలు అయితే రివోక్ అయినాయి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇమిగ్రేషన్ దాంట్లో పెట్టారు అంటే వాళ్ళని ఎవరో ఒకరు అప్రోచ్ అయ్యే ఉంటారు కదా, నా వీసా రివోక్ అయింది, నా వీసా రివోక్ అయిందని. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, లోకల్లో కనుక మీరు అమెరికాలో ఉన్నారనుకోండి, ఒకవేళ మీ వీసా రివోక్ అయినా కానీ మీ H1B స్టేటస్ అయితే లీగల్గా వ్యాలిడే ఉంటుంది. బట్ మళ్ళీ ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి రావాలంటే మాత్రం మీరు H1 స్టాంపింగ్ చేయించుకునే రావాలి. దెర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేట్ అనమాట. సో దానికి మామూలుగా ఈ DUI ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ DUIలో కనుక దొరికితే జనరల్గా వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కన్విక్ట్ అవుతారా అవరా అనే దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఫైన్లు వేయడము, లేకపోతే అది ఆ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. దాంట్లో DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అని ఒకటి ఉంటుంది, ఇంటాక్సికేటెడ్ అని ఒకటి ఉంటుంది. ఇంటాక్సికేటెడ్ అంటే ఇంకా సీరియస్ అనమాట, బాడీ చాలా హెవీగా ఉండటము. జనరల్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ అంటే దానికి వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం ఎంత తాగారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. జనరల్గా కామన్గా తాగి నడపడం అనేది మన వాళ్ళకి ఫ్యాషను. సో అందరూ ఏంటంటే, తాగితే నేను గొప్పోడిని అయిపోయా, నేను అసలు మామూలుగా కాదు, ఇక సినిమాలలో హీరోలు ఇలా తోలుతుంటారు కదా, ఆ టైప్లో నేను ఎరగదీసేస్తా అనుకుంటారు. కానీ మనం జనరల్గా ఏంటంటే, డ్రింక్ చేసిన తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేయం, మనల్ని డ్రింక్ కంట్రోల్ చేస్తుంది. అంటే మందు మనల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మందు చెప్పిన మాట మనం వింటాం కానీ మన మాట మనం వినం అనమాట. అది మెయిన్ దానికి ఉండేటువంటి స్వభావం. ఎందుకంటే మత్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటుంది కాబట్టి ఆ టైంలో డ్రైవింగ్ అనేది కొంచెం కరెక్ట్ కాదు అని జనరల్గా రూల్. ఏదైనా కానీ ఈ DUI రిలేటెడ్ కానీ క్రైమ్ రిలేటెడ్ కానీ ఉన్న వాళ్ళ విసాలు అయితే రివోక్ అవుతున్నాయి. దీనికి ఏంటంటే జనరల్గా కోర్టులో కన్విక్షన్ అవుతారా అవరా దాన్ని బట్టి, ఒకవేళ అవుతే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవటము, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటము. దీంట్లో మళ్ళీ హ్యాబిచువల్ డ్రింకర్ అనేది రెగ్యులర్గా తాగే వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు, తర్వాత ఎప్పుడో ఒకసారి తాగి దొరికే వాళ్ళు ఉంటారు. సో దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఫాలో అయ్యి తర్వాత ఫైనల్గా మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది తీసుకున్న తర్వాత పర్లేదు ఇతను నార్మల్ అయిపోయాడు అని కనుక వాళ్ళు సర్టిఫై చేస్తే మళ్ళీ జనరల్గా వీసా తీసుకోవాలి. వీసా తీసుకోవడానికి ఇండియా వెళ్ళాలి. ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఈ ఎంబసీ సర్టిఫైడ్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు. ఆ ఎంబసీ సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సర్టిఫై చేసేసి పర్లేదు ఇతను ఓకే అంత నార్మలే ఉన్నాడు, ఈ మధ్యన ఏం రెగ్యులర్గా ఏం తాగట్లేదు అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే దాన్ని తీసుకెళ్ళి వీళ్ళు వీసా కన్ఫర్మ్ చేసుకొని వీసా తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు. ఇది ఒకప్పుడు హిస్టరీ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీసా అయితే ఇవ్వట్లేదు. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఒకవేళ మీ వీసా రివోక్ అయితే మీరు అమెరికాలో ఉన్నంత కాలం ఓకే నో ప్రాబ్లం. ఒకవేళ ఇండియా వెళ్ళి వీసా స్టాంపింగ్ చేయించుకొని రావాలంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ డిస్క్రిషనరీ పవర్స్ మీద వాళ్ళు ఏంటంటే ఈ హ్యాబిచువల్ డ్రింకరు, లేకపోతే రెగ్యులర్ తాగేవాడు, లేకపోతే ఈ డొమెస్టిక్ వైలెన్స్ క్రైమ్స్ ఉన్నాయనో ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి ఇక్కడ US నుంచి అక్కడికి ఎంబసీకి తెప్పించుకుంటారు కాబట్టి ఇక వాళ్ళు వీసాలు ఇవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. బట్ ఈ 85,000 వీసాలలో అందరూ ఇండియన్స్ లేకపోయినా ఎంతో కొంత ఇండియన్స్ అనే వాళ్ళు అయితే డెఫినెట్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్వి కూడా ఎందుకు రివోక్ అవుతున్నాయి అంటే, వాళ్ళు కూడా ఇలానే డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరకడము, లేకపోతే పార్ట్ టైం జాబులు చేస్తూ ఉండటము, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తూ దొరకటమా, లేకపోతే యూనివర్సిటీకి వెళ్లకుండా ఉండడమా, ఏదో ఒక సెవీస్ రికార్డుకి సంబంధించి వాళ్ళవి కూడా వీసాలు రివోక్ అవుతున్నాయి అనమాట. అంటే లీగల్గా లేకపోవటం వల్ల వాళ్ళ వీసాలు కూడా రివోక్ అవుతున్నాయి అనమాట. రిగార్డ్లెస్ ఏదైతే ఉంది వీసాలు అయితే రివోక్ అవుతున్నాయి. స్టూడెంట్స్కి ఏంటంటే బ్యాడ్ న్యూస్, వాళ్ళ సెవీస్ టర్మినేట్ అయిందంటే ఇంకా వాళ్ళు ఆబ్వియస్లీ మళ్ళీ సెవీస్ రీఇన్స్టేట్ చేసుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్లు ఉంటాయి కదా, నాటాన్ని కాంటాక్ట్ చేసి ఎట్లా చేయాలో చేసుకోవాలి. జనరల్గా పాస్పోర్ట్లో ఉండేటువంటి వీసా కనుక రివోక్ అయితే మాత్రం మీ వ్యాలిడ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్ అయితే I-20 లేకపోతే వాళ్ళ I-94 లేకపోతే H1B వాళ్ళకి I-797 అనో, ఈ H1B స్టేటస్లు మీకు ప్రతి వాళ్ళకి ఒక్కొక్క వీసా వాళ్ళకి ఒక్కొక్క స్టేటస్ అనేది ఉంటుంది కదా, ఆ స్టేటస్ ప్రకారం ఆ వ్యాలిడిటీ ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. బట్ ఒకవేళ కంట్రీ వెళ్ళి లోపలికి వెళ్ళి వెనక్కి రావాలంటే మాత్రం కంపల్సరీ ఏది స్టాంపింగ్ అయితే తప్పదన్నమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇండియాలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ హాలిడేస్కి వెళ్ళారు, లేకపోతే ఏదైనా ఫర్ సమ్ రీజన్ మీ పని మీద వెళ్ళారు, ఫ్యామిలీ ఎమర్జెన్సీకి వెళ్ళారు, అక్కడ ఉన్నప్పుడు కనుక మీ వీసా రివోక్ అయితే మాత్రం మీరు వెనక్కి రావడానికి అయితే ఉండదు. మళ్ళీ కంపల్సరీ స్టాంపింగ్కి వెళ్ళి
మీరు స్టాంపింగ్ చేయించుకున్నప్పుడు ఆ రూల్స్ ఏమైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ DUI మీద మీ వీసా యూఎస్లో రివోక్ చేశారనుకోండి, ఆ టైంకి మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇంకా మీరు స్టాంపింగ్కి వెళ్తే వాళ్ళు ఏదో ఒక చెప్పాను కదా ఇందాక ప్రొసీజర్, డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఆ డాక్టర్ సర్టిఫై చేసి ఒకవేళ వాళ్ళు ఓకే చేస్తే లేదు అంటే వాళ్ళు మళ్ళీ మీరు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో పెట్టి మీ కంపెనీతో మాట్లాడో లేకపోతే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఒకవేళ ఇండియాలో ఉన్నప్పుడు కనుక వీసా రివోక్ అయితే మాత్రం మీరు వెనక్కి రావటానికి ఉండదు. మీరు ఒకసారి దాని మీద అంటే మీకు ఎవరైనా సరే DUIలు ఉన్న వాళ్ళు లేని వాళ్ళే ప్రాబ్లం లేదు, కానీ ఎనీ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ గనక ఉంటే ఒకవేళ మీరు ఇండియాలో ఉండుంటే జస్ట్ మీ వీసా మీద మీరు ఒక కన్నేసి ఉంచండి. ఓకే, హాలిడేస్కి వెళ్ళినా సరే బయలుదేరి వచ్చే ముందు తీరా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాతనో లేకపోతే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళే ముందో ట్రబుల్ ఫేస్ చేయకుండా జస్ట్ తెలుసుకుంటూ ఉండండి. లేడీస్ కూడా ఈ మధ్యన ఈ డ్రింక్ అండ్ డ్రైవ్లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆమె ఏదో అడ్వర్టైజ్మెంట్లో లాగా నేను ఆ కాలేజీ అనగానే వెనక నుంచి మమ్మీ అనుకుంటూ ఊరుకుంటూ వస్తారు. ఆ టైప్లో నేను ఆ చిచ్చిచ్చి లేదు, జస్ట్ లెమనడే తాగా. నేను లెమనైడ్లో ఎవరైనా ఏమన్నా కలిపారా అని పోలీస్ ఆయన అడిగితే లెమనైడ్ ఏం లేదే, తెల్లగా ఉందే, జస్ట్ చూడడానికి అది అన్నట్టు మాట్లాడాను అనమాట. అంటే ఆస్కార్ లెవెల్ యాక్టింగ్లు చేయకండి, తాగి నడపకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.